హాయ్ అండి. ఎస్ఆర్ ఆర్టిస్ట్కి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. మీరందరూ చాలా చాలా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు సెక్షన్లో నేను సిల్క్ కోటా ప్లెయిన్ క్లాత్ పై డ్రెస్ కోసం పెయింటింగ్ చేశానండి. పెయింటింగ్ చాలా బాగా వచ్చింది. ఈ రోజు మీకు నేను అది ఎలా వేసానన్నది ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. తప్పకుండా అయితే మీరు చూడండి. ఒక డ్రెస్కి అయితే ట్రై చేయండి. ఇక్కడైతే ఈ డిజైన్ ఉంది. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని ఒక వైట్ పేపర్ మీద ఈ డిజైన్ మొత్తం డ్రా చేసి దాన్ని క్లాత్ పై వేసుకోండి. నేను డిజైన్లో ఫ్లవర్స్ వేయడానికి పింక్, ఎల్లో కలరు, బ్లాక్, వైట్ కలర్ యూస్ చేశాను. లీవ్స్ వేయడానికి డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ యూస్ చేశానండి. బ్రషెస్ వచ్చి 0, 2, 8 నెంబర్స్ వాడాను. ఇవి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ డిజైన్కి వేసిన ఫ్లవర్ 2 ఫ్లవర్ షేడ్తో వేశాను. ఫ్లవర్ షేడ్ మీకు అర్థమవుతుంది కదా. పింక్, ఎల్లో కలర్ పెటల్స్ కూడా నేను మెల్టింగ్లో వచ్చేటట్టు వేసానండి. పెటల్ మొత్తం వేసేటప్పుడు మీరు క్లియర్గా చూడండి. ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇదేమీ పెద్ద కష్టమైన పెయింటింగ్ ఏమీ కాదు. కానీ ఫ్లవర్ పెయింటింగ్ చేసిన తర్వాత మాత్రం ఫ్లవర్ లుక్ చాలా బాగా వచ్చిందండి. డిజైన్ అంతా మీరు స్టార్టింగ్ చూసినట్టే కూడా చాలా అందంగా ఉంది. ఇంకా బయట అయితే కనుక డిజైన్ ఇంకా చాలా చాలా బాగా కనిపిస్తుంది. నేను ఫ్లవర్స్ ఎలా వేస్తానో ఒకసారి మీరైతే క్లియర్గా చూడండి. మీరు ఏ క్లాత్కి వేద్దాం అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోవాలని లాస్ట్ సెక్షన్లో మీకు చెప్పాను కదా. ఇప్పుడైతే నేను గ్రే కలర్ క్లాత్ అండి ఇది. ఆ గ్రే కలర్ క్లాత్కి నెట్టెడ్ క్లాత్ కాబట్టి గ్రే కలర్కి పింక్, ఎల్లో బాగా సెట్ అవుతుందని ఈ 2 కలర్ కాంబినేషన్ నేను వేసాను. కానీ ఇదంటే చాలా అనుకున్న దానికన్నా చాలా లుక్ బాగా వచ్చింది. మీకు క్లియర్గా అర్థమవుతుంది చూస్తుంటుంటే. నేనైతే 2 షేడ్లు వచ్చేటట్టు వేసానండి ఫ్లవర్స్కి కూడా. పెయింటింగ్ మొత్తం వీడియో తీస్తే వీడియోలంతా బాగా పెరిగిపోతుంది కదండి. అందుకని నేను వీడియోలంతా చాలా చిన్నగా చేసి ఒక 2 ఫ్లవర్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేసి వేసి చూపిస్తున్నాను. ఈ 2 ఫ్లవర్స్ కూడా మీరు క్లియర్గా చూస్తే మీకు డిజైన్ అంతా అర్థమవుతుంది. మనం ఒక ఫ్లవర్ వేయడం వస్తే ఈజీగా రెండో ఫ్లవర్ వేయడం ఇంకా చాలా ఈజీగా ఉంటుంది కదా. నేనైతే కనుక 2 షేడ్స్తో ఈ ఫ్లవర్ ఫిల్లింగ్ కింద వేసానండి. మీరు వేస్తున్నప్పుడు కలర్ చక్కగా ఉంటే మీరు మెటాలిక్ కలర్స్ వాడుతున్నప్పుడు మీడియం మిక్స్ చేయండి. నార్మల్ కలర్ అయితే కనుక వాటర్ మిక్స్ చేస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు పెయింటింగ్ చేస్తున్న క్లాత్ వచ్చేసి సిల్క్ కోటాలో ప్లెయిన్ అండి. దీనికి మనం మెటాలిక్ యూస్ చేయొచ్చు, నార్మల్ కలర్స్ కూడా యూస్ చేయొచ్చు. 2 కలర్స్ కూడా బాగానే సెట్ అవుతున్నాయి. నేనైతే 2 కలర్ ఫ్లవర్స్ వేసాను. ఈ ఫ్లవర్స్ మీరు క్లియర్గా చూడండి. దీని తర్వాత డిజైన్ మొత్తం కూడా ఇలానే ఫ్లవర్స్ వస్తాయి. మీరు ఒకసారి క్లియర్గా చూడండి. నేను ఎల్లో కలర్ పెటల్స్ మీద బ్లాక్ కలర్ డాట్స్ పెట్టానండి. మీకు చూస్తే అర్థమవుతుంది. స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్లో తెలుస్తుంది. మీరు ఆఖరి వరకు వీడియో ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు లుక్ అయితే బాగా కనిపిస్తుంది. నేను వచ్చేసి మధ్యలో వచ్చేసి బ్లాక్ లైన్స్ కింద వేసానండి ఫ్లవర్కి. వేసిన తర్వాత దానిపైన చిన్న వైట్ డాట్స్ పెట్టాను. అప్పుడు ఫ్లవర్ లుక్ ఇంకా చాలా బాగా కనిపించింది. మీరు ఒకసారి చూడండి, క్లియర్గా మీకే అర్థమవుతుంది. నేను చూపిస్తున్న అన్ని సెక్షన్స్లో పెయింటింగ్స్ కూడా మీకు అందరికీ ఈజీగా అర్థం కావాలని చాలా సింపుల్గా ఉన్న డిజైన్స్ మాత్రమే నేను పెయింటింగ్స్ వేసి చూపిస్తున్నానండి. ఎందుకంటే చాలామందికి పెయింటింగ్స్ రాని వాళ్ళకు కూడా ఈజీగా పెయింటింగ్ అర్థమయ్యే మెథడ్లో నేను సింపుల్ డిజైన్స్ మాత్రమే నేను మీకు వేసి చూపిస్తున్నాను. నేను బిజినెస్లో చాలా బిజీ అయిపోయి పెయింటింగ్ వీడియోస్ చేయడం చాలా లేట్ అయ్యిందండి. ఇక నుండి రెగ్యులర్గా పెయింటింగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి. మేమైతే పెయింటింగ్స్ ఎక్కువే చేస్తాము. వీడియో తీయడము, ఎడిటింగ్ చేయడం, అప్లోడింగ్ ఇవన్నీ కూడా ఒక టైం టేకింగ్ ప్రాసెస్ మూలాన్ని నాకైతే అవి అన్నీ కుదరట్లేదండి. తప్పకుండా ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికే చూస్తాను. ఇప్పుడు నేను ఫ్లవర్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత కొమ్మలు వేయడానికి బ్రౌన్ కలర్ యూస్ చేశానండి. బ్రౌన్ కలర్లో వేసుకుంటుంటే చిన్న చిన్న కొమ్మల కింద వేసాను బ్రౌన్ని. దాని తర్వాత గ్రీన్ కలర్ కూడా యాడ్ చేశాను. మీరు ఎప్పుడైనా మొక్కలని అబ్జర్వ్ చేశారా? మొక్కలు ఎప్పుడూ కూడా బ్రౌను, గ్రీను కలర్ మిక్సింగ్లో కొమ్మలు ఉంటాయి కదా. ఇక నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. పెయింటింగ్ చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా కొమ్మలని, ఆకులని, ఫ్లవర్స్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు పెయింటింగ్ ఇంకా ఈజీగా అన్నది వస్తుంది. నేను 2 నెంబర్ రౌండ్ బ్రష్తో చిన్న చిన్న లీప్స్ వేశాను. కొమ్మలు మొత్తానికి చిన్న చిన్న లీప్స్ వేసిన తర్వాత కొమ్మలు చాలా లుక్ బాగా కనిపించినవి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. డార్క్ కలర్ గ్రీన్తో చిన్న చిన్న లీప్స్ వేసి దానిపైన మెటాలిక్ గ్రీన్తో స్ట్రోక్ ఇచ్చానండి. ఈ డార్క్ కలర్ వచ్చేసి నార్మల్ కలర్, ఇది మెటాలిక్ కలర్లోని స్ట్రోక్ ఇచ్చిన తర్వాత లీప్స్ అయితే ఇంకా చాలా బాగా కనిపించినవి. ఈ డిజైన్ మొత్తానికి కొమ్మలు, లీవ్స్ అన్నీ కూడా ఒకటే గ్రీన్ అండ్ బ్రౌన్లో ఉంటాయి. ఎవరైనా ఎప్పుడు పెయింటింగ్ చెయ్యాలి అనుకుంటే ముందు డిజైన్ పర్ఫెక్ట్గా డ్రా చేసుకోవాలి. డిజైన్ ఒక ఐడియా ఉన్నప్పుడు మాత్రమే మీకు పెయింటింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. డిజైన్ ఐడియా లేకుండా మనం ఎలా పడితే అలా పెయింటింగ్ చేస్తే పెయింటింగ్ లుక్ కరెక్ట్గా ఉండదు, ఫినిషింగ్ కరెక్ట్గా రాదండి. మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ అర్థమవుతుంది.
ఈ పెయింటింగ్ చేసి వీడియో తీసి కూడా 1 వీక్ అయిపోతుందండి. ఇది ఎడిటింగ్ చేసి చాలా రోజులు అయ్యింది. కానీ దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇంత లేట్ అయ్యింది నాకు. ఎందుకంటే నాకు టైం ఉండట్లేదు. దీనిపైన ఇప్పుడు చేద్దామని కూర్చుంటే బయటంతా వెహికల్ అంతా శబ్దాలు వస్తున్నాయి. మీకు ఆ శబ్దాలన్నీ కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. మీకు అర్థమవుతుందో లేదో. అయినా కూడా ఈరోజు ఎలా అయినా సరే వీడియో చేయాలి, అప్లోడ్ చేయాలి అన్న ఉద్దేశంతో బయట డిస్టర్బెన్స్ కింద ఉన్నా కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. తప్పకుండా వీడియో అప్లోడ్ చేయాలని. మొత్తం నేను ఫ్లవర్స్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత డిజైన్ ఎలా ఉందో ఒకసారి మీరు ఇప్పుడు క్లియర్గా చూద్దురు. నేను అన్ని ఫ్లవర్స్ కూడా మీ వేసి చూపించలేదు కదా, చూడండి ఎలా ఉంది, బాగుంది కదా డిజైన్ అంతా కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా నచ్చిందో నాకైతే తెలియదు. నేను ఇప్పుడు ఫ్లవర్ మొత్తం లైట్గా ఉన్నాయని అంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను మీకు స్టార్టింగ్లో చూపించిన కలర్స్లో ఇప్పుడు వేస్తున్న కలర్ మీకు నేను అక్కడ చూపించలేదు. నేను డిజైన్ అంతా కూడా పింక్ ఎల్లో కలర్ ఫ్లవర్స్తో వేద్దామని ఫిక్స్ అయ్యి వేశానండి. కానీ నాకు ఆ ఫ్లవర్స్ నచ్చలేదు. అందుకని చెప్పేసి దాని మీద కొంచెం రెడ్ కలర్ స్ట్రోక్ ఇస్తే ఫ్లవర్ లుక్ బాగుంటుంది కదా అని రెడ్ కలర్ స్ట్రోక్ ఇస్తున్నాను. రెడ్ కలర్ స్ట్రోక్ ఇచ్చిన తర్వాత ఫ్లవర్ లుక్ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. నాకైతే ఫ్లవర్స్ బాగా నచ్చినాయండి. మరి మీకు నచ్చినాయో లేదో మరి ఒకసారి కామెంట్లో మళ్ళీ చెప్పండి. ఇప్పుడు చూడండి, నేనైతే బర్డ్ పెయింటింగ్ వేస్తాను. ఇదైతే మీరు మిస్ అవ్వద్దు, చాలా ఈజీగా ఉంటుందండి. బర్డ్ పెయింటింగ్స్ చూసి చాలామంది అయ్యి బాబు చాలా కష్టంగా ఉంటుందేమో, బర్డ్స్ ఎలా వేస్తారో అని అనుకుంటున్నారు. కాకపోతే మీరు ఫిగర్ డ్రా చేసేటప్పుడు బర్డ్ ఫిగర్ చాలా జాగ్రత్తగా నీట్గా డ్రా చేయండి. మీరు ఎలా వేసినా కూడా బర్డ్ నీట్గా కనిపిస్తుంది. నేను ఇప్పుడు ఏమీ చేయలేదు. ఫ్లవర్లో ఉన్న ఒక కలర్ అంటే పింక్ కలర్ తీసుకొని బర్డ్కి కొంచెం కన్ను దగ్గర కింద పాట్లో కూడా నేను పింక్ అప్లై చేశాను. మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. కొంచెం వీడియో నేను స్లో పెట్టేది ఈ బర్డ్ పెయింటింగ్ చూపిస్తున్నాను చూడండి. వేసిన తర్వాత మనము వైలెట్ కలర్ అంటే నేను ఫ్లవర్స్లో వేటిలోని వైలెట్ కలర్ ఈ డిజైన్ వాడలేదు. కానీ నేను ఈ బర్డ్కి వాడదామని చెప్పేసి వైలెట్ కలర్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది బర్డ్ అని వైలెట్ కలర్ తీసుకున్నానండి. వైలెట్ కలర్ మిగిలిన ప్లేస్ అంతా కూడా నేను వైలెట్ కలర్ అప్లై చేశాను. దీనికి నేనేమి ఎక్కువ కలర్స్ ఏమీ యూస్ చేయలేదు. మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది బర్డ్ మొత్తానికి వేస్తే. నేనైతే ఒక బర్డ్ మాత్రమే వేసి మీకు పెయింటింగ్ చేసి చూపిస్తున్నాను. అది మీరు ఒకసారి ఒక వేస్ట్ క్లాత్ మీద చిన్న బర్డ్ డ్రా చేసి ఇలా వేసి ట్రై చేయండి. తప్పకుండా చాలా చాలా ఈజీగా వచ్చేస్తుందండి బర్డ్ వేయడము. బర్డ్ వేయడం చూసి చాలామంది అనుకుంటారు, అయ్యి బాబు ఇన్ని షేడ్స్ ఉన్నాయేంటి, ఎప్పుడు పడుతుంది, ఎంతసేపు పడుతుంది, ఎంత టైం పడుతుంది, ఎలా వేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీకు అంత టైం ఏమీ తీసుకోదు. ఇది బర్డ్ వచ్చేసి చాలా ఈజీగా తొందరగా సింపుల్గా అయిపోతుంది బాడీ వేయడము. కాకపోతే ఏంటంటే మనం డ్రాయింగే చాలా కొంచెం కష్టం అనిపిస్తుందండి. ఎందుకంటే డ్రాయింగ్ వేసేటప్పుడు మనము బాడీ వేసినా ఏం వేసినా కూడా ఫినిషింగ్ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే పెయింటింగ్ మీకు నీట్గా వస్తుంది. అందుకని బాడీ డ్రాయింగ్ చేసేటప్పుడు చాలా నీట్గా డ్రా చేసుకోండి. మీకు బాడీ చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను బ్లాక్ తీసుకున్నానండి. పింక్ వేసిన తర్వాత వైలెట్ వేసాను. వైలెట్ తర్వాత బ్లాక్ తీసుకున్నాను. బ్లాక్ కలర్ తీసుకొని ఫేస్ దగ్గర లైట్గా స్ట్రోక్ కింద ఇస్తున్నానండి. అలా స్ట్రోక్ కింద ఇస్తే కనుక మనకి ఫినిషింగ్ అంతా నీట్గా కనిపిస్తుంది. మరి మీరు పెయింటింగ్ చేసేటప్పుడు ఏ కలర్ అయినా సరే, ఏ పెయింటింగ్ చేసినా కూడా కలర్ మాత్రం బ్రష్కి ఎంత తీసుకోవాలో అంతే తీసుకోండి. మీరు కలర్ మనం ఎక్కువ తీసుకుంటే కనుక మనము కలర్ ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటామో ఆ ప్లేస్లోని కొంచెం థిక్గా పడిపోయి అక్కడ ఉన్న ఫినిషింగ్ అంతా మారిపోయి లుక్ పోతుందండి. అందుకని మనం ఎప్పుడు కూడా ఏ పెయింటింగ్ చేసినా కూడా బ్రష్కి ఎంత అవసరమో అంత మాత్రమే కలర్ మీరు తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మాత్రమే అది లుక్ బాగా కనిపిస్తుంది పెయింటింగ్ వేసేటప్పుడు. నేను వైట్ కలర్ తీసుకున్నాను. మళ్ళీని వైట్ కలర్ తీసుకొని పైనుంచి బ్లాక్ వేసిన తర్వాత బ్లాక్ పైన లైట్గా స్ట్రోక్ ఇస్తున్నాను. నేను ఇప్పుడు ఎలా వేసానో అలాగే వేయాలని ఏమీ లేదండి. మనము బర్డ్స్ బోల్డెన్ రకాలు ఉంటాయి. మీరు డిజైన్ మాత్రమే నీట్గా క్లియర్గా డ్రా చేసుకోండి. బర్డ్ డిజైన్ డ్రా చేయండి. బర్డ్ డిజైన్ మీకు ఏమీ నా దగ్గర లేదు, మేము ఓన్గా మేము వేయలేకపోతున్నాము అని అనుకుంటే కనుక మీరు నెట్ సెంటర్కి అంటే జిరాక్స్ సెంటర్కి కానీ నెట్ సెంటర్కి కానీ వెళితే మనము కొన్ని ఫోన్లో పిక్స్ చూపిస్తే కనుక వాళ్ళైతే మీకు డిజైన్స్ తీసి ఇస్తారండి. ఆ డిజైన్స్ తీసి ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా తీసుకొచ్చి మీరు క్లాత్ పై వెంటనే వేయకుండా ఒక వేస్ట్ క్లాత్ పై వేసుకోండి. మనకి రానివి అర్థం కానివి పెయింటింగ్స్ ఏమైనా ఉంటే ముందు వేస్ట్ క్లాత్ మీద ట్రైనింగ్ అంటే వేస్ట్ క్లాత్ మీద ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే మనం పెయింటింగ్ చేస్తే పెయింటింగ్ ఈజీగా మీకు అర్థమవుతుంది. మీకు అర్థమైంది కదండి. స్క్రీన్ షాట్ ఒకసారి తీసుకోండి. నేను పింక్ కలర్ వేసి వైలెట్ వేసి బ్లాక్ వేసిన తర్వాత
అక్కడక్కడ వైట్ కలర్ స్ట్రోక్ ఇచ్చానండి. వైట్ కలర్ స్ట్రోక్ ఇచ్చిన తర్వాత చిన్నగా కన్ను పెట్టాను కదా, ఒకసారి చూడండి క్లియర్గా. రౌండ్గా కన్నుకి వైట్ కలర్ పెట్టి దాని మధ్యలో బ్లాక్ డాట్ పెట్టి మళ్ళీ బ్లాక్ డాట్ మీద చిన్న వైట్ డాట్ పెడుతున్నాను చూడండి. అప్పుడు కన్ను లుక్ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. ఈ బర్డ్ పెయింటింగ్ చేసేటప్పుడు కళ్ళు చాలా చిన్న చిన్నవి పెడితేనే బర్డ్ అందంగా కనిపిస్తుంది. చాలా మంది బర్డ్ పెయింటింగ్ చేసేటప్పుడు చాలా పెద్ద పెద్ద కళ్ళు పెట్టేస్తారు, కానీ పిట్ట చిన్నది కళ్ళు పెద్దది అన్నట్టు బాగోదు కదా. మరి ఇప్పుడు నేను పెట్టినప్పుడు చూడండి మీకు ఎంత లుక్గా అనిపిస్తుందో. మీరు ఇదైతే డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత వీడియో ఎండింగ్ వరకు ఒకసారి పూర్తిగా క్లియర్గా చూసి ఆ తర్వాత మీరు పెయింటింగ్ డ్రా చేసుకొని పెయింటింగ్ చేయండి. మీకు ఈజీగా పెయింటింగ్ అర్థమవుతుంది. డ్రెస్ డిజైన్ మొత్తానికి కూడా 3 బర్డ్స్ వచ్చినట్టు వేసానండి. ఒకటి నెక్క దగ్గర వేసాను. నేను వీడియో మొత్తం పెడుతున్నప్పుడు మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 2 బర్డ్స్ వచ్చేసి కిందన బంచ్లో వచ్చినాయి. చాలా మందికి డౌట్ వస్తుందండి, కాటన్ శారీయే కాదు కోటా శారీ కూడా వాష్ చేసి పెయింటింగ్ చేయాలా అని. మీరు కోటా శారీ సిల్క్ కోటా అయితే కనుక వాష్ చేయాల్సిన అవసరం లేదండి. కాటన్ కోటా శారీకి అయితే మాత్రం తప్పకుండా మీరు వాష్ చేసిన తర్వాతే పెయింటింగ్ చేయాలి. బర్డ్ పెయింటింగ్ చేయడం ఇది మొదటిసారి కాదండి మన ఛానల్లోని. ఇంతకు ముందు కూడా నేను ఒక బ్లౌజ్కి బర్డ్ పెయింటింగ్ చేసి చూపించాను. బర్డ్ పెయింటింగ్ ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలి అని అంటే కనుక మన ఛానల్లో ఆ సెక్షన్ కూడా ఒకసారి మీరు చూడండి. తప్పకుండా మీకు క్లియర్గా అర్థమవుతుంది. కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న న్యూ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మన ఎస్ఆర్ ఆర్టిస్ట్ ఫ్యామిలీలోకి స్వాగతం. మీరందరూ కూడా తప్పకుండా మీరు నేర్చుకోవాలి పెయింటింగ్ అనుకుంటే కనుక మన ఛానల్లో క్లాస్ 1 నుంచి కూడా పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయండి. మన ఛానల్ కింద మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేయండి. అందులో క్లాస్ 1 నుంచి నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. మీరు అన్నీ ఒకసారి విజిట్ చేసి తప్పకుండా చూడండి. మీలో ఎవరైనా పెయింటింగ్ నేర్చుకునేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా, మీకు ఏమైనా కలర్స్ గురించి అర్థం కాకపోయినా కూడా నాకు మెసేజ్లో అడగండి. నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో ఎండింగ్లో నా ఫోన్ నెంబర్ ఉంది. మీకు ఇంపార్టెంట్ అనుకుంటే మీరు నేర్చుకుంటే మాత్రమే నాకు ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. నేను మీకైతే రిప్లై ఇస్తాను. 1-2 రోజులు లేట్ అయినా తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి. మీలో ఎవరికైనా ఇప్పుడు నేను పెయింటింగ్ చేస్తున్న ప్లెయిన్ క్లాత్స్ అంటే కోటా క్లాత్స్ ఏమైనా కావాలి అని అంటే నాకు మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. నేను క్లాత్స్ మీకు ఫొటోస్ పెడతాను. మీకు ఎవరికైనా కావాలి అని అంటే కనుక తప్పకుండా మేమైతే కొరియర్ చేస్తామండి. మా దగ్గర ఉన్న కలర్స్ అన్నీ కూడా మీకు నేను పిక్స్ పెడతాను. డ్రెస్కి కింద పార్ట్ ఇలా బంచి వేసిన తర్వాత నెక్ పార్ట్లోని కొంచెం ఇలా ఒక చిన్న కొమ్మ కింద వేసాను. సెంటర్ పార్ట్ నెక్ పెయింటింగ్ చేసిన తర్వాత సైడ్ పార్ట్స్లో వచ్చేసి హ్యాండ్స్కి వేసాను. అటు సైడు ఇటు సైడు మీకు క్లియర్గా ఇక్కడ వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. డ్రెస్ పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లుక్ ఎలాగుందో ఒకసారి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది కదా. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడము, షేర్ చేయడము మర్చిపోవద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెయింటింగ్ వీడియో పెట్టిన వెంటనే ఆ వీడియో మీ వరకు రావాలి కదా. మరి మీలో ఎవరికైనా ఈ డ్రెస్ పెయింటింగ్స్ కావాలి అని అంటే కనుక ఈ వీడియో ఎండింగ్ ఉన్న ఫోన్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో. తప్పకుండా నేను మీకైతే రిప్లై ఇస్తాను. ఈ డిజైన్ పెయింటింగ్ డ్రెస్కి మాత్రమే కాదండి, శారీకి కూడా పెయింటింగ్ చేయొచ్చు. అలా అక్కడక్కడ ఒక్కొక్క బర్డ్ పెయింటింగ్ చేస్తే కనుక శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది. మీరు శారీ కూడా పెయింటింగ్ చేద్దాము అనుకుంటే కనుక కొంచెం మంచి శారీస్ సెలెక్ట్ చేసుకొని ఆ మంచి శారీస్కి పెయింటింగ్ చేసుకోండి. తక్కువ రేటు శారీస్కి చేసినా కూడా మనకి పెయింటింగ్ ఎక్కువ రోజులు కూడా మన శారీ మన్నదు కాబట్టి మంచి శారీ సెలెక్ట్ చేసుకోండి. మీరు పెయింటింగ్ చేసేటప్పుడు కలర్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ చివర ఉన్న నెంబర్కి నన్ను కాంటాక్ట్లో అడగొచ్చండి. తప్పకుండా మీరు మెసేజ్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ సెక్షన్లో మళ్ళీ కలుస్తానండి. ఉంటాను. సర్వేజన సుఖనో భవంతు.